జై బాలయ్య ఇలాంటి సినిమాలు తీయాలండి. చాలా బాగుందండి స్వామి, అందరూ చూడదాం. చాలా బాగుంది, సూపర్. జై బాలయ్య. జై శ్రీరామ్. మన ఏలూరు నగరంలో ఉండే అర్చకులు, పురోహితులు, బ్రాహ్మణ కుటుంబాలందరం కూడా సమూహంగా ఇవాళ అఖండ తాండవం సినిమాని వీక్షించడానికి అందరం కూడా వచ్చి ఉన్నాం. మనం ఈ యొక్క సనాతన హైందవ ధర్మం అనేది వేదాల్లోనూ, పురాణాల్లోనూ, ఇతిహాసాల్లోనూ ఎన్నో విధి విధానాలుగా తెలిపినా కూడా ఇప్పుడు ఉన్న ఇటువంటి యొక్క సమాజానికి సామాజిక మాధ్యమాలు చలనచిత్రాలుగా ఉన్నాయి. మరి ఈ యొక్క బ్రాహ్మణత్వాన్ని కానీ, పురోహితాన్ని కానీ ఈ చలనచిత్రంలో వివిధంగా పూర్వం అందరూ కూడా ఎంతో వ్యంగ్యంగా చాలా చలనచిత్రాలన్నీ కూడా తీసి వారి యొక్క మనోభావాలకి రీతిగా మా అందరినీ కూడా ఎంతో అసహ్యంగా చూపించి ఉన్నారు. కానీ ఈ విధంగా మన నందమూరి బాలకృష్ణ గారు మన యొక్క ధర్మం ఈ యొక్క తరానికి తెలియాలి, మన హైందవ సాంప్రదాయం అంటే ఏంటో తెలియాలి, అసలు వేదం అంటే ఏంటో తెలియాలి అనే ఉద్దేశ్యంతో ఒక కల్పిత కథను ఆధారంగా తీసుకుని మన యొక్క ధర్మాన్ని, మన యొక్క హైందవత్వాన్ని అత్యంత వైభవపేతంగా ఈ యొక్క చలనచిత్ర రూపంలో చిత్రీకరించి ఉన్నారు. వారికి అనేక మా యొక్క బ్రాహ్మణ సముదాయం నుంచి వారు హితోధికంగా ఈ విధంగా ఇటువంటి చలనచిత్రాలన్నీ కూడా వచ్చి మన ధర్మం, మన హైందవ సాంప్రదాయాన్ని ఈ తరానికి అందించాలని చలనచిత్ర సభ్యులందరికీ కూడా నిర్దేశిస్తూ, అలాగే ఈ యొక్క సినిమాను తీసిన బోయపాటి శ్రీనివాస్ గారికి, నటించిన నందమూరి బాలకృష్ణ గారికి అనేక వేదాశీర్వదనలు చేస్తూ ముగిస్తున్నాం. శతమానం భవతి శతాయుః పురుషస్యేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు.